श्री गुरुवे नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्री गुरुदत्ता दिगंबरा। మనము స్వామివారు షోడశ అవతారాలు 16 అవతారాల గురించి చెప్పుకుంటూ నిన్నటి రోజు 10వ అవతారము మాయాముక్త అవధూతగా మనము చెప్పుకున్నాం. మాయాముక్త అవధూతలో మాయ అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, అవధూత అంటే అంతకుముందు రోజు విశ్వంభర అవధూత రూపంలో మనం చెప్పుకున్నాం. ఇవాళ స్వామివారు 11వ అవతారం మీద మాయాయుక్త అవధూత. ఇది మాయాయుక్త అవధూత. మాయ అంటే మనం చెప్పుకున్నాము. మరి యుక్తి ఏంటి, అవధూత, యుక్తి, మాయ అనేటువంటి దత్తాత్రేయ స్వామి వారి లీలలన్నీ నేను ముందుకుంటున్నాను. దత్తాత్రేయ స్వామి వారి లీలలన్నీ చిన్నవిగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. ఎక్కడెక్కడ అజ్ఞానం ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళ శిష్యులు ఉత్తరించబడాలంటే ఆయన అక్కడక్కడ మాయారూపంతో వస్తాడు. ఆయన ఫస్ట్ ఆయన మాయ ఆయనకి ఆధీనంలో ఉంటుంది. మాయాతీతుడు కాదు ఆయన. ఆయన మాయను సృష్టించిన వాడు. ఆయన మాయ ఆయనకైతే సృష్టించబడింది. అది ఎలా, ఎప్పుడు, ఏ సందర్భంలో అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు నిన్నటి రోజు మనము మాయాముక్త అవధూతలో మాయ స్వామివారి యొక్క భార్య అని చెప్పుకున్నాం. స్వామివారు ఆయన అంతటా ఆక్రమించి ఉన్నటువంటి పరమాత్మ, ఆయనే విశ్వం, ఆయనే అంతటా పరమాత్మ ఆక్రమించినటువంటి ఒక శక్తి స్వరూపం. విశ్వమే కాదు, ఈ విశ్వం అండ పిండ బ్రహ్మాండములన్నిట్లలోనూ ఆయన విశ్వమంతా వ్యాప్తి ఆక్రమించి ఉన్న శక్తి, విశ్వము అంతా అతిక్రమించిన శక్తి అని శ్రీపాదవల్లభుల వారు దత్తాత్రేయ స్వామి వారి గురించి చెప్పారు అని కూడా మనం చెప్పుకున్నాం. శక్తి స్వరూపము అనేది, శక్తికి నామరూపాలు లేవు. శక్తి అది గుణాత్మకం అంతే. ఆ గుణాత్మకం అంటే అది కూడా దాని యొక్క అది చలన శక్తిగాను స్థితి శక్తిగాను ఉంటుందంటే. ఈ విశ్వమంతా ఆక్రమించి విశ్వమంతా వాటి యొక్క క్రియలు అవి జరగడానికి అవసరమైనటువంటి శక్తి చలన శక్తి. అవి చలించకుండా ఒక చోట స్థిరముగా ఉన్నటువంటి వస్తువులు కానీ ప్రాణులు కానీ విశ్వంలో ఇంకా ఏ భాగంలో అయినా సరే వాటిల్లో ఉండే శక్తి స్థితి శక్తి. అందువల్ల శక్తి సృష్టించబడదు, నశించబడదు. ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మారుతుంది. అటువంటి శక్తి ఆ పరమాత్మ, ఆ శక్తినే మనము పరమాత్మ అంటున్నాం. శక్తికి ఇక్కడ లింగం కూడా లేదు. శక్తికి ఆకారం లేదు, నామం లేదు, రూపం లేదు. ఆయన ఒక ఆకారం తీసుకుంటే అత్రి మహర్షి యొక్క కోరిక వలన పరమాత్మ సాక్షాత్తు ఆ శక్తి స్వరూపుడు ఒక రూపం తీసుకుని వచ్చాడు. ఆయనే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి వారిగా వచ్చాడు. అంటే సాక్షాత్తు పరమాత్మ ఒక రూపాన్ని తీసుకున్నాడు, అంటే పురుష రూపం తీసుకున్నాడు. శక్తికి మనం ఏ రూపమైనా ఎంచుకోవచ్చు. ఆయన ఏ రూపం కావాలంటే ఆ రూపంలో శక్తిగా మనకి కనబడుతుంది. పురుష రూపం అయితే అయ్యవారు, స్త్రీ రూపం అయితే అమ్మవారు, నపుంసక రూపం అయితే జ్యోతిస్వరూపం. అందుకే పరమాత్మను జ్యోతిస్వరూపంగా, నిరాకారంలో అయితే జ్యోతిస్వరూపంగా చూపిస్తారు. అయ్యవారుగా అయితే పురుష స్వరూపం, అమ్మవారుగా అయితే స్త్రీ స్వరూపం. ఇక్కడ అయ్యవారుగా వచ్చినటువంటి స్వరూపం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారు. సాక్షాత్తు పరమాత్మ దత్తాత్రేయ స్వామి వారిగా వచ్చారు. ఆ శక్తి వాటి విధులను నిర్వర్తించేటందుకు శక్తికి ఇక్కడ ఆకారం వచ్చింది. పరమాత్మ, ఆ పరమాత్మ ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చినారు అంటే ఆయనకి గుణాలు ఉండాలి. అందుకే ఆయన బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. బ్రహ్మ విష్ణు శివుడు అనేటువంటిది వాటి యొక్క గుణాలు, సత్వ రజ తమో గుణాలు. ఆయన గుణాతీతుడే అయినా సరే ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చారు కాబట్టి ఆయనకి 3 గుణాలని ఆపాదిస్తే సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక దత్తాత్రేయ స్వామి వారు అని పని అంటారు. మరి ఈ దత్తాత్రేయ స్వామి వారు పురుష రూపకంగా వచ్చారు. మరి పురుష రూపకంగా వచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి
మనం అవధూత అని చెప్పుకున్నాం. ఆయన యొక్క అన్ని అవతారాలలో ఆయన అవధూత అని చెప్పుకుంటూ వస్తారు. విశ్వంబర అవధూత, మాయాముక్త అవధూత, మాయాయుక్త అవధూత. ఇలా అవధూత అంటే కూడా మనం అంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని ఉదాహరించాను. అవధూత అంటే సింపుల్గా మనం చెప్పాలంటే సన్యాసాశ్రమంలో 6వ స్టేజ్, 6వ రకం అంటే అత్యుత్తి క్లాస్. ఆయన దత్తాత్రేయ స్వామి అవధూతలలో ప్రప్రథమైన అవధూత అని చెప్పుకున్నాం. మరి ఆయనే పరమాత్మ, ఆయన అవధూత. మరి ఆయనకి పరమాత్మ యొక్క పరమాత్మ భగవంతుని యొక్క భార్య ఈ మాయ అని చెప్పంటారు. మరి ఆయనకి అవధూత కదా, మరి ఆయనకి భార్య ఏంటి అంటే దత్తాత్రేయ స్వామి వారు ఒకానొక టైంలో ఆయన ఇప్పుడు మనకి మనిషి ఇప్పుడు ఆయన ఆకారం తీసుకున్నది ఎందుకు? మనము మనుషులం కాబట్టి, మనకి మనుష్య రూపం ఉంది కాబట్టి, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి, శిరస్సు ఉంది కాబట్టి, మనం భగవంతుని కూడా నిరాకార రూపంతో మనం కొలిస్తే మనం కొలవలేము. నిరాకార రూపం పైన, జ్యోతి స్వరూపం పైన మనము ఆత్మని, మనము మనస్సుని కేంద్రీకృతం చేయలేము. అందుకోసమే మనం ఒక ఆకారంతో ఉన్నాము కాబట్టి భగవంతుడు కూడా ఒక ఆకారంతో ఉండాలి అని చెప్పినటువంటి దాంతో సాక్షాత్ భగవంతుడు ఆయా సందర్భాలలో, ఆయా యుగాలలో, ఆయా యుగ ధర్మాలను రక్షించడం కోసం సాక్షాత్ భగవానుడు అవతారాలు ఎత్తుకుంటూ వారి యొక్క అవతార కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తించుకుంటూ వచ్చారు. రాముడుగా కానీ, కృష్ణుడుగా కానీ, నరసింహుడుగా కానీ, ఇంకా ఏ రకంగా కానీ. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కూడా వచ్చారు అలాగే రూపం తీసుకొని. ఆయన వచ్చింది ఏంటి? గురుస్వరూపంగా వచ్చారు. అలాంటి గురువు సన్యాసిగా అవధూతగా ఉన్నారు. మరి ఈ మాయ ఆయన యొక్క భార్య అని చెప్పంటే అసలు మాయ ఎందుకు అవసరమైంది, మాయ ఎందుకు వచ్చింది అంటే మాయ దత్తాత్రేయ స్వామి వారి సృష్టి. ఆయన స్వమాయా గుణ సంపన్నుడు. ఆయన మాయ ఆయనలోనే ఉంటుంది. ఆయన మాయారూపుడు. అందుకే వారి శిష్యుల్ని ఆయన రక్షించాలంటే ఎక్కడెక్కడ వెళ్ళాలి అన్నా కూడా ఫస్ట్ ఆయన వేరే రూపంతో వస్తాడు. ఆయన డైరెక్ట్ గా ఆయన ఒక ఏకముఖంతో కానీ, లేకపోతే 3 ముఖాలతో కానీ, లేకపోతే 8 బాహువులతో కానీ, 6 బాహువులతో కానీ ఇలా రారాడు. ఆయన ఏదో ఒక రూపంలో వస్తాడు. బాలకుడుగా కనబడతాడు, సన్యాసిగా కనబడతాడు, బైరాగిగా కనబడతాడు, ఇంకా భయంకరమైన రూపంగా కనబడతాడు. అందుకే దత్తాత్రేయో హరిం సాక్షాత్ ముక్తి ప్రదాయక, దత్తాత్రేయో హరిం కృష్ణం ఉన్మత్తోనందదాయక, మునిం దిగంబరో బాల పిశాచో జ్ఞానసాగర. ఆయనే హరి, ఆయనే ఈశ్వరుడు, ఆయనే బాలుడు, ఆయనే ముని, ఆయనే జ్ఞానసాగరుడు, ఆయనే ఉన్మత్తుడు, ఆయనే పిశాచి రూపం గలవాడు. దత్తాత్రేయ స్వామి వారిని పిశాచి రూపం అని ఎందుకు అన్నారు? ఈ పిశాచ రూపం అనేటువంటిది మళ్ళీ మన తర్వాత చెప్తాను, తర్వాత అవతారంలో. అసలు భగవంతుడికి పిశాచ రూపం అనేటువంటి పిశాచ రూపాయ అని చెప్పని అన్నారు ఏంటి? ఆయన కిరాతకుడుగా కూడా అన్నారు. కిరాతకుడు అంటే మన ఒక అవతారంలో కిరాతకుడుగా వచ్చిన దాని గురించి మనం చెప్పుకున్నాం. మరి ఈయన పిశాచి ఏంటి? అసలు పిశాచి అంటే ఏంటి? పిశాచి గణం అంటే ఏంటి? పిశాచి యోగం అని ఉంటుంది. యోగ శాస్త్రాలలో పిశాచి యోగం అని ఒకటి ఉంటుంది. అదేంటో తర్వాత చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మాయ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన దత్తాత్రేయ స్వామి వారు భూమి మీదకు అవతరించిన తర్వాత ఆయనే మొట్టమొదట వచ్చినటువంటిది ఆయన అవతారం ఏంటి? యోగిరాజు. మనం అవతారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అవతారానికి ఇంకొక అవతారానికి సమన్వయం ఉంటుంది. ఆ అవతారంలో ఒక చూపించిన లీలలో ఆ తత్వం మళ్ళీ తర్వాత తత్వాలలో మనం పట్టుకోగలగాలి. అందుకోసమే ఆయన మొట్టమొదట బ్రహ్మని విధి నిర్వహణ కోసము ఆయనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి యోగిరాజుగా అవతరించారు. తర్వాత అత్రి మహర్షికి కనబడమంటే ముగ్గురు కనబడితే నేను కోరుకునేది ముందు కాదు, నేను పరమాత్మ అన్నప్పుడు ఆయన యోగిరాజుగా కనబడ్డాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే ఆయనే ఆదియోగి. ఆ ఆదియోగి ఆయనైతే ఆయన నుంచి సృష్టించబడినటువంటి స్త్రీ రూపము. అందుకే దత్తాత్రేయ స్వామి వారిని పురుష రూపకంగా చూస్తే దత్తాత్రేయ స్వామి వారు, స్త్రీ రూపకంగా చూస్తే అనఘామాత. దత్తాత్రేయ స్వామి వారు అనగుడు, ఈమె అనఘ. ఆయన ఆదియోగి, ఈమె ఆదిమాయ. ఆయన యోగిరాజు, ఈమె యోగమాయ. అందుకే ఈ మాయ స్వామివారి యొక్క భార్య. అంటే భార్యగా నిన్న మనము చెప్పుకున్నాము. భార్యగా ఎందుకు వచ్చిందంటే అనఘామాతగా వచ్చిందనమాట.
ఎందుకయ్యా అసలు అనగామాతకు రావాల్సిన అవసరం ఏమిటి, అసలు అనగామాత ఎప్పుడు వచ్చింది, ఏం అవసరం వచ్చింది, అసలు మాయ సృష్టించాల్సిన అవసరం ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి అంటేనే తత్వం, తత్వ విచారం, తత్వ విచారం చేయాలి. లీలలు ఏముంటాయి, రెండు ఒక ఇలా వచ్చారు, అలా చెప్పారు, వెళ్ళారు, జ్ఞానం బోధించారు, వాళ్ళని ఇది చేశారు. కానీ తత్వ విచారం చేయాలి. ఎందుకంటే ఆయన తత్వయోగి, తత్వమసి ఆయన. అందువల్ల స్వామివారు ఎప్పుడు ఆయన, ఇప్పుడు మనం మనిషిగా మనకు రూపం తీసుకున్నాం కాబట్టి ఆయన స్వామివారు రూపంగా తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనకి మనిషికి ఆశ్రమాలు ఉన్నట్టుగానే మనకు మనిషికి ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యము, ఆయన మనము బ్రహ్మచర్యగా మనం ఉంటే ఆయన బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచారి అయితే అమ్మవారు బ్రహ్మచారిని. మనము నవరాత్రులలో అమ్మవారిని కొలిచే టైంలో బ్రహ్మచారినిగా కూడా కొలుస్తాము. స్వామివారు అయ్యవారు బ్రహ్మచారి అయితే అమ్మవారు బ్రహ్మచారిని. స్వామివారు గృహస్థు అయితే అమ్మవారికి గృహస్థుగా కావాలి, ఒక భార్య కావాలి. అందుకే గృహస్థు రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి అనగా అనగుడు. మనము ప్రతి బహుళాష్టమికి మనము అనగావ్రతం చేసుకుంటున్నాము. అనగావ్రతంలో మనం స్వామివారు అనగామాత, అనగుడు, అనగామాత ఆవాహన చేసి మనం వారి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటాము. తర్వాత వారి యొక్క పిల్లలుగా సిద్ధులుగా కూడా చెప్పుకుంటాం. ఆయన అందరికీ మనకు తెలిసిందే. అక్కడ నేను రూపాన్ని ఎక్కువ సృష్టించాను. వారి యొక్క తత్వాన్ని సరళంగా నాకు తోచిన రీతిలో చెప్పడానికి ఆ స్వామివారు పరిగణించిన వరకు నేను పొందుతాను. గృహస్థుగా ఉంటే అనగుడు, గృహస్థురాలుగా ఉంటే అనఘ. మనకి వానప్రస్థం ఉంది. వానప్రస్థం అంటే ఇహలోక సుఖాలతోటి దేనితోటి సంబంధం లేకుండా ఉండడం. ఆయన అందుకే ఎక్కడ చూసినా ఆయన దేనితో సంబంధం లేనట్టుగా, ఎక్కడ ఉన్నట్టుగా కనపడదు. తర్వాత సన్యాసి ఆయన అయితే ఈమె సన్యాసిని. సో పురుష రూపకంగా తీసుకుంటే స్వామివారు, స్త్రీ రూపకంగా తీసుకుంటే అమ్మవారు. అంతే తప్ప స్వామివారికి భార్య అని చెప్పుకోవడం, ఆయన చేత సృష్టించబడినటువంటి శక్తి స్త్రీ రూపము తీసుకొని వచ్చింది కాబట్టి ఆయనను గృహస్థుడు అని చెప్పి అన్నాం. గృహస్థుగా మనము స్వామివారిని అనగామాతని, అనగా స్వామిని మనం కొలుచుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఆయన అవధూత. ఆయనకి ఇవన్నీ ఏం పట్టవు. కానీ ఎందుకు ఈ లీలలు ఇవన్నీ ఎందుకు చూపిస్తారయ్యా అని చెప్పంటే ఆయన అన్ని రకాల రూపాల్లో, ఆయనకి ఇష్టం వచ్చిన రూపాలలో ఆయన కనబడుతూ ఉంటారు. బాలుడుగా, ఉన్నతుడుగా, ఇందాక మనం చెప్పుకున్నాం. అలాగా ఇక్కడ స్త్రీ రూపకంగా కూడా కనబడుతున్నాడు. స్త్రీ రూపకంగా కూడా కనబడాలి కాబట్టి తనలో ఉన్నటువంటి యోగ శక్తిలో నుంచి ఒక స్త్రీ రూపాన్ని, ఒక తనలో నుంచి తన యోగమాయలో నుంచి సృష్టించబడినటువంటి ఒక స్త్రీ రూపమే యోగమాయ, ఆమె అనఘామాత. అందుకే మనకి వారిద్దరూ భార్యాభర్తలుగా కనిపిస్తుంటారు. కానీ బాహ్యంగా వారిద్దరూ ఒకరే. ఆయనలో నుంచి ఉద్భవించింది ఆమె. అందుకే ఆయనతోనే ఉంటది. ఆయన పురుష రూపము, ఈమె స్త్రీ రూపము. వారు వీరు ఏకం, రెండు కారు ఒకటిగా కనబడుతున్న రెండు రూపాల శక్తి రూపం అంతే. అనగా అనగులు. ఇక్కడ అసలు ఏ సందర్భంలో అనగామాత వచ్చింది, అనగామాత స్వామివారు సృష్టించబడాల్సినటువంటి అవసరం ఎక్కడ వచ్చింది అంటే, మనం ఇక్కడ 6వ అవతారం మనం గుర్తు తెచ్చుకోవాలి. 6వ అవతారము విశ్వంభర అవధూత. అక్కడ కూడా ఆయన అవధూతే. విశ్వంభర అవధూతలో స్వామివారు అనిలంతా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్కువ చెప్పను నేను, అది గుర్తు చేయాలి మీకు. విశ్వంభర అవధూతలో స్వామివారు వారికి అన్ని ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఎంతకీ వినట్లేదు అని చెప్పని ఆ అరణ్యాలు ఇవన్నీ సృష్టించిన తర్వాత వాళ్ళు ఎంతకీ వినట్లేదు అని ఆయన వెళ్ళిపోతుంటే అందరూ దత్తా అని ఆయన వెంటబడుతుంటే ఒక సరస్సులో ఆయన దిగుతారు. గుర్తు తెచ్చుకోండి, నేను చెప్పాను. ఆయన సరస్సులో దిగుతారు. సరస్సులో దిగి 100 సంవత్సరములు సరస్సులోనే ఉన్నారు ఆయన. 100 సంవత్సరముల తర్వాత పైకి వచ్చారు ఆయన. 100 సంవత్సరముల తర్వాత పైకి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన మద్యము సేవిస్తున్నారు. ఆయన యొక్క వస్త్రాలు చిందరవదరగా ఉండి దాదాపుగా నగ్నస్వరూపంగా ఉన్నారు. ఆయన పక్కనే ఆయన వామ భాగం పైన కుడి ఎడమ తోడ మీద కూర్చొని ఓ స్త్రీ కనబడుతుంది అని మనం చెప్పుకున్నాం. ఆమె అనఘామాత. ఆమె ఆయన నుండి సృష్టించబడినటువంటి శక్తి స్వరూపిణి. ఇక్కడ అనఘామాత శక్తి స్వరూపిణి,
అప్పుడు ఆమె కూడా మధువు సేవించి ఉంది, ఆమె కూడా వస్త్రములు చింద్రవందనం అయిపోయి ఉన్నాయి, ఆమె కూడా నృత్యం చేస్తుంది అని చెప్పని మనం చెప్పుకున్నాం. మీరు గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మనం అనగామాత అనగుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ స్వామివారికి అమ్మవారి భార్యగా ఇంకొక పేరు కూడా చెప్తారు, మధుమతి అమ్మవారిని. మనము సిద్ధమంగళ స్తోత్రంలో మనం చెప్పుకుంటాం కదా లాస్ట్లో, పీఠికాపుర నిత్య నివాస మధుమతి దత్త మంగళ రూప. మధుమతి దత్తుడు ఆయన. మరి ఈ అనగా ఎవరు, ఈ మధుమతి ఎవరు? మధుమతి అంటే అప్పుడు స్వామివారి దగ్గర ఆ అమ్మవారు కూర్చున్నటువంటి స్త్రీ రూపముతో కూర్చున్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి అక్కడ వచ్చినటువంటి సిద్ధులు, అక్కడ వచ్చినటువంటి శిష్యులు, ఈమె కూడా మద్యం సేవిస్తుంది, మద్యం సేవించేటటువంటి స్త్రీ, ఈమె నాట్యం చేస్తుంది, మద్యము సేవిస్తున్న స్త్రీ అని చెప్పని మధువు సేవిస్తున్నటువంటి వనిత అని మధుమతి అన్నారు. యాక్చువల్గా ఆ అనగామాతగా రాకముందు అమ్మవారు మధుమతి అమ్మవారు. ఈ మధుమతి అమ్మవారు ఈ అవతారం కూడా అనగామాతగా స్వామివారు ఆమెకు పేరు పెట్టక ముందు ఉన్నటువంటి అవతారము మధుమతి అమ్మవారు. మధుమతి అమ్మవారు ఈమె చాలా యోగ శాస్త్రములలో, తంత్ర విద్యలలో, ముఖ్యంగా తంత్ర విద్యలలో త్వరగా సిద్ధులని త్వరగా ఉపాసన చేసుకోవడం కోసం సిద్ధులు ఉపాసన చేసేటువంటి అవతారము మధుమతీదేవి అమ్మవారు. అంటే మనకి మామూలుగా తర్వాత అనగామాత అనగావారితో వారి పుత్రులుగా అష్టసిద్ధులు అని చెప్పుకున్నాం. అష్టసిద్ధులు ఏంటంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పండి. కానీ సిద్ధులని త్వరగా సాధించాలి అంటే మనము మంత్రస్వరూపకంగా మనం కొలుస్తూ ఉంటాం మన స్వామివారిని, కానీ తంత్రస్వరూపకంగా కూడా కొలుస్తారు. అందుకే ఆయన సర్వమంత్రస్వరూపాయ, సర్వయంత్రస్వరూపాయ, సర్వతంత్రస్వరూపాయ. ఇక్కడ ఆయన తంత్ర రూపంలో కొలిచే వాళ్ళు అమ్మవారు మధుమతి అమ్మవారుగా కొలిస్తే త్వరగా సిద్ధులను ఇస్తుంది అని చెప్పని మధుమతి అమ్మవారుగా కొలుస్తారు. అందుకే ఇక్కడ నార్మల్గా మామూలుగా మనం గృహస్థుగా ఉండి నార్మల్గా మనం పొందాల్సిన ఇవి మనకు కావాల్సిన సుఖ దుఃఖాలు పోగొట్టుకొని మనం ఆనందాన్ని అనుభవించడానికి, మన యొక్క సుఖ సంతోషాలు బాహ్యకరమైన సుఖ సంతోషాలు పొందడానికి మనం మంత్ర రూపకంగా కొలుస్తాము. మంత్ర రూపకంగా అనగామాతని అనగాసమేత దత్తాత్రేయ అనగుడుగా మనం కొలుస్తాం. కానీ తాంత్రిక రూపంలో మధుమతి దేవి అమ్మవారుగా అదే మాయా స్వరూపాన్ని కొలుస్తారు. ఎందుకంటే సిద్ధులు తొందరగా వస్తాయంట. సిద్ధులు తొందరగా రావడంతో అందులో ఒక విశేషమైనటువంటి ఆమె తొందరగా ఇవ్వడంతో పాటు యక్షులు, నాగులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు ఎవరితో కావాలంటే ఒక పురుషుడు సిద్ధులను సంపాదించినారు అంటే యక్ష కన్యలు కానీ, గంధర్వ కన్యలు కానీ, నాగ కన్యలు కానీ, మత్స్యలోకంలో ఉన్నటువంటి కన్యలు కానీ ఎవరినైనా సరే ఏ లోకాన్నైనా సరే సునాయాసంగా జయించి వారు ఎవరిని కోరుకుంటే వాళ్ళని తెచ్చుకుంటారంట మధుమతి అమ్మవారిని పూజిస్తే అని పురాణాల్లో చెప్పబడింది. అందుకే నేను మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పుడు మనం ఒక సినిమా చూస్తాం కదా, జగదేకమైనది కదా అని చెప్పి. ఆ సినిమాలో ఆయన మత్స్యకన్యని, అగ్నికన్యని, నాగకన్యని ఆ కన్యలందరినీ వివాహం చేసుకుని ఆ లోకాలన్నింటినీ జయించారు అని చెప్పి. అలా సిద్ధులను జయించాలి, అలా అందరినీ కూడా వశం చేసుకోవాలి అని చెప్పంటే మధుమతి అమ్మవారిని కొలిచి మధుమతి అమ్మవారిని ఉపాసన చేస్తే ఆ సిద్ధులు త్వరగా వస్తాయి అని చెప్పని చెప్పబడింది. ఇక్కడ మధుమతి అమ్మవారు ఎందుకు వచ్చిందని, ఆ తర్వాత అదే అమ్మవారు నాట్యం చేస్తుంది కాబట్టి ఆమె మధువు తాగుంది, తర్వాత నాట్యం కూడా చేస్తూ నృత్యం చేస్తుంది. కొంచెం నృత్యం చేస్తుంటే ఆమె నదిలాగా నృత్యం చేస్తుంది అని ఇప్పుడు ఆమె నది అనేటువంటి పేరుతో కూడా పిలిచారు ఇదే అమ్మవారిని. ఆ రూపం ఎక్కువ రాల. ఆ తర్వాత స్వామివారు ఆ లీలల్లో వాళ్ళని పరీక్షించి తర్వాత ఎవరైతే నిలబడ్డారో వారికి అప్పుడు ఆయన స్వామివారు చెప్తారు, ఇప్పుడు ఈ రూపంలో నుండి నా యొక్క శక్తిలో నుండి వచ్చినటువంటి స్త్రీ రూపంలో కనబడే శక్తి ఆకారం ఏదైతే ఉందో ఆమె అనఘామాత, ఆమె పేరు అనఘ అని చెప్పని స్వామివారు అప్పుడు చెప్పారు. ఆమె పేరు అనఘ అని చెప్పని. అనఘ అంటే అగము అంటే పాపము, రేఖ దుఃఖము.
అనగా అంటే పాపరహితము, దుఃఖరహితము. అందుకే ఆ స్త్రీ రూపకంలో ఉన్నటువంటి యోగ శక్తిని, స్త్రీ రూపకంగా ఉన్నటువంటి ఆ యోగ ఆది యోగ దేవతని కొలిస్తే మాయ నుంచి త్వరగా తప్పించు. ఎందుకంటే ఆమె ఆది మాయ. ఆ మాయ యొక్క ప్రభావానికి లోను కాకుండా ఆమె త్వరగా మనకు కావాల్సిన కోరికలను తీరుస్తుంది. మనం కావాల్సిన కోరికల్లో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, సమంజసంగా ఉంటే అవి తీరుస్తుంది అనమాట. అందుకే కార్తవీర్యార్జునుడికి స్వామివారు, దత్తాత్రేయ స్వామి వారే సాక్షాత్తు కార్తవీర్యార్జునుడికి చెప్పే ప్రత్యక్షమైన తర్వాత, ఆయనకి అన్ని సిద్ధులు ఇచ్చిన తర్వాత, ఆయనకి సహస్రబాహుడు 1000 చేతులు 1000 తలలుగా ఆయనకి ఇచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో ఆయన అంటారు, అనగావతం చేయించాను. అనగావతం అంటే మాయను జయించు. మాయను జయిస్తే నీ సిద్ధులు నీ వశంలో ఉంటాయి. నువ్వు లోక కళ్యాణం కోసం ఏదైనా సరే లోక కళ్యాణం కోసం ఉపయోగించవచ్చు. నీకు మాయ నీకు అడ్డుపడకుండా ఉంటుంది. ప్రతి చోట నీకు మాయ, ప్రతి చోట అహం మాయ, అహంకారం మాయ, మదం మాయ, మాత్సర్యం మాయ, క్రోధం మాయ. ఇవన్నీ ఈ మాయలు నీకు ధర్మ కార్యక్రమాలకి నీకు అడ్డుపడకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు స్త్రీ రూపకంగా ఉన్నటువంటి అనగామాతని అనగా వ్రతము చెయ్యి అని చెప్పని ఆయన చెప్తారనమాట. అందుకే కార్తవీర్యార్జునుడు మొట్టమొదటి అనగావ్రతం చేశారు. అనగావ్రతం ఏ రోజు చేశారు అంటే, కార్తవీర్యార్జునుడికి సహస్రబాహువులు, సహస్రశిరస్సులు ఏ రోజైతే ప్రదానం చేశారో, ఏ రోజైతే ఆయనకి ఇచ్చారో స్వామివారు, ఆ రోజునే అనగావ్రతం చేసుకోవడానికి ప్రశస్తమైన రోజుగా నిర్ధారించారనమాట. ఆ రోజునే ఇదే బహుళాష్టమి. ప్రతి బహుళాష్టమికి మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ మీకు ఏం తెలియదని కాదు, బట్ చెప్పుకోవాలి కాబట్టి స్వామివారి గురించి నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అనగామాత వచ్చారు, అనగుడు వచ్చారు. తర్వాత మనము అనగామాత అనగుడిగా మనము కొలుచుకుంటున్నాము, చేస్తున్నాము. ఇప్పుడు ఇక స్వామివారి లీల మాయ అంటే ఇప్పుడు అర్థమైపోయింది. మాయ అంటే అనగామాతే. యుక్తి, మాయ, యుక్తి, యుక్త, అవధూత. ఆయన అవధూత స్థానమే. యుక్త అంటే ఇక్కడ ఒక చిన్న లీల ద్వారా చెప్తారన్నమాట. అందుకే ఇక్కడ మనకి జంబాసుర వధ అని మనకి చెప్పబడింది కథ మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ స్పృశించాను కథ గురించి. జంబాసుడు బ్రహ్మవర ప్రసారి, ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, దండెత్తుతాడు, చేస్తాడు. ఆయన ఇంద్రుడు పరాజితుడు అవుతాడు. తర్వాత మళ్ళీ దేవగురు అయినటువంటి బృహస్పతి దగ్గరకు వచ్చి ఏంటి పరిస్థితి ఏం చెప్పంటే, నువ్వు దీని నుంచి నువ్వు కాపాడబడాలి అంటే ఒక దత్తాత్రేయ స్వామి సహ్యాద్రి పర్వతం అని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే జంబాసురుని వధిస్తాడు, వెళ్ళవయ్యా అని చెప్తాడు. వెళ్లే ముందు కూడా ఆయనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఏడు రూపాల గురించి చెప్తూ ఆయన అనేక మాయలు చేస్తాడు. ఆయన పరీక్షలు తట్టుకోగలిగిన వాడికి ఆయన నిజ రూపాన్ని చూపిస్తాడు. ఆయన నువ్వు కోరిన కోరికను తీరుస్తాడు ఆయన. సో కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పానని అంటే, ఇంద్రుడు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వస్తాడు. ఇంద్రుడు ఎలా ఊహించుకుంటాడు దత్తాత్రేయ స్వామిని? ఆయన మహాపరమాత్మ. ఆ పరమాత్మ అంటే అక్కడ ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ప్రకృతి రమణీయంగా ఉండి, ఎంతో అందమైన పువ్వులు, అందమైన జంతువులు, అందమైనటువంటి వాతావరణంతో ఉండి, అక్కడ ఒక పరమ పవిత్రమైనటువంటి యోగ శక్తితోటి పరమ పవిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది అని అనుకుంటూ ఊహించుకొని అక్కడికి వెళ్తే, అక్కడ అంతా పూరిపాకలు. ఆ పూరిపాకలలో కళ్ళు కాస్తుంటారు, మద్యం కాస్తుంటారు, మాంసం వండుతుంటారు కొంతమంది. అక్కడ ఒక పెద్ద బండరాయి మీద ఒక మహా ఉగ్రస్వరూపంతో, ఒక భయంకరమైన రూపంతో, కళ్ళు చింతనెప్పులు కాదు, మెడలో నల్లని దారంతో ఒక అమ్మలి కప్పుకొని స్వామివారు కళ్ళు తాగుతూ, ఆ తాగుతున్నటువంటి కళ్ళు నోట్లో నుంచి కూడా బయటకు వస్తూ, ఆయన పక్కన అమ్మవారు కూర్చొని వీళ్ళిద్దరూ సరస సంభాషణలు చేసుకుంటూ, ఇక్కడ మనకి మీరు గుర్తుపెట్టుకోండి, స్వామివారు మధువు, మగువ, మైథునం, వీటిని త్రిమరకటములు అంటారు. మధువు, మగువ, మైథునం. స్వామివారు ఎందుకు చూపిస్తారు అని చెప్పంటే, మాయకు వశమైపోయి మాయలో పడిపోయి మనము సర్వనాశనం అయిపోవడానికి ఇవి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి అని చెప్పని ఆయన ఎప్పుడు ఆయన మాయ గమ్మినా కూడా మధువు తాగుతున్నట్టే కనబడతారు. మగువ అంటే అమ్మవారితో ఉంటారు, మైథునం అంటే సరస సంభాషణలతో ఉంటారని చెప్పని మనకి 2-3 లీలలో ఈ లీలలో చెప్పుకున్నాము, ఇంతకుముందు లీలలో కూడా చెప్పుకున్నాము విశ్వంభరావతులు. ఎందుకు అంటే ఇవి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. నేను అంతకంటే ఎక్కువ సృష్టించిన వాటిని. ఇక్కడ ఇలా ఉండేసరికి పరిస్థితి ఈయన ఏంటి ఇట్లా ఉన్నాడు,
ఈయన మమ్మల్ని నన్ను ఉద్ధరించడం ఏంటి, బృహస్పతి ఏంటి ఈ విధంగా చెప్పాడు అని చెప్పని ఈయన అనుకుంటూ మళ్ళీ వద్దు వద్దు ఆయన పరీక్షిస్తుంటాడు. ఈయన మాయాస్వరూపి కాబట్టి మనం ఈ మాయకి లోనవ్వకూడదు అని చెప్పని వెళ్ళి ఆయన పట్టుకుంటాడు. స్వామి మీరే రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం, మీరు నాకు నన్ను ఆపద నుండి కాపాడాలి అని చెప్పంటే నువ్వే మనల్ని ఎవరు వేయాలి పో అని చెప్పి తన్ని పంపిస్తాడు అంటాడు. మళ్ళీ ఆయన వచ్చి కాలు పట్టుకుంటే నువ్వే భగవత్వరుడు, నువ్వు నన్ను భగవంతుడు అంటావంటే నేను ఎందుకు భగవంతుడు, నేను కళ్ళు తాగేటోని కళ్ళు కాపాడిని నేను అని చెప్పనంటావు అని చెప్పనంటాడు. వినడు. అలా ఆయనను అలా పరీక్షిస్తాడు కనీసం ఒక 10 రోజుల పాటు అంట. అప్పటికి ఈయన యొక్క స్థిర చిత్తము గ్రహించి స్వామివారు ఈయన అడుగుతారు, నన్ను ఆ జంబాసుడు అనే రాక్షసు నుంచి నన్ను కాపాడవయ్యా అని చెప్పాడు. నేను కాపాడటం ఏంటి, నేను అప్పుడు స్వామివారు ప్రత్యక్ష తన నిజరూప దర్శనం చేస్తారు ఇంద్రుడికి. చేసినప్పుడు ఈయన చెప్తాడు, నాకు ఇట్లా జంబాసుడితో ప్రాబ్లం ఉంది, ఈ జంబాసుడిని సంహరించి కొంచెం నేను ఎక్కువ అయితే ఒక 2-3 నిమిషాలను ముగిస్తాను, జంబాసుడిని సంహరించి ఇది చెయ్యండి అని చెప్పంటే ఆయన అంటారు స్వామివారు, నేను రాక్షస సంహారం చేయడానికి కాదు వచ్చింది ఈ రూపము, నేను జ్ఞానస్వరూపంతో ఉన్నాను, నేనెట్లా సంహరిస్తాను అని చెప్పారు. అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, స్వామివారికి దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు 6 భుజములతో ఉండి శంకు చక్రాలు, త్రిశూలము, డమరుకము ఇవన్నీ ఆయుధాలు కూడా ఉంటాయి. గురువుగా వచ్చినటువంటి స్వామికి ఆయుధాలతో ఏం పని అని మనకి ఇక్కడ డౌట్ రావాలి. ఆయన రాక్షస సంహారం చేయలే, మరి మరి జ్ఞానబోధ చేసి శిష్యులను ఉద్ధరించడం కోసం వచ్చిన జ్ఞానస్వరూపం అయితే ఆయనకు ఆయుధాలతో అవసరం ఏమిటి అంటే వారిని కేవలం త్రిమూర్తాత్మకంగా చూపించడం కోసమే ఆయుధాలు పట్టుకున్నారా, లేకపోతే ఆ ఆయుధాల వెనక ఏదైనా తత్వరహస్యం ఉందా, అసలు ఆ స్వామివారు ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారు, శంఖం ఏంటి, గద ఏంటి, చక్రం ఏంటి, త్రిశూలం ఏంటి, డమరు ఏంటి, ఒక్కొక్క ఆయుధం పట్టుకోవడం వల్ల ఒక్కొక్క ఆయుధాన్ని మనం చూడటం వల్ల మనలాంటి మానవులు అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క ఆయుధాన్ని చూడడం వల్ల మన యొక్క అజ్ఞానం నశించి జ్ఞానం ఏ విధంగా వస్తుంది అనేటువంటిది ఆ ఆయుధాల గురించి నేను చిట్ట చివరి అవతారంలో నేను చెప్తాను. ఒక్కొక్క ఆయుధము ఆ ఆయుధం యొక్క విశిష్టత, ఏ ఆయుధాన్ని తలుచుకుంటే మనలో ఉన్న ఏ అజ్ఞానం తొలగిపోతుంది అనేటువంటిది నేను చిట్ట చివరి అవతారం 16వ అవతారంలో చెప్తాను. ఇక్కడ ఇది చెప్పను. ఇక్కడ స్వామివారు అంటే లేదు నువ్వు ఎట్లయినా సంహరించాలి అని మీరు ఎట్లయినా సంహరించాలి అని చెప్పంటే సరే నేను జంబాసురుణ్ణి వెళ్ళి ఇక్కడ తీసుకునిరా నేను సంహారం చేయిస్తానని చెప్పంటే ఇంద్రుడు వెళ్ళి జంబాసురుని రెచ్చగొడతాడు, తొడగొడతాడు, మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వచ్చినప్పుడు దత్తాత్రేయ స్వామి వారి దగ్గర అమ్మవారు ఉంటారు. అమ్మవారు అత్యంత సౌందర్య రాశి, సమస్త భూమండలంలో సమస్త విశ్వంలో ఎక్కడ అంతటి సౌందర్య రాశి ఎక్కడా ఉండదన్నమాట. అంతటి సౌందర్య రాశిగా కనబడేసరికి ఈ జంబాసుడితో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆమెను తీసుకుపోవాలి, వచ్చింది ఎందుకు, ఇంద్రుడితో యుద్ధాన్ని మర్చిపోయి వచ్చింది ఎందుకు అని చెప్పి ఆమెను తీసుకుపోవాలని. అక్కడే మాయ, ఇదే స్వామివారు ప్రయోగించేటువంటి మాయ. జంబాసుడు అమ్మవారిని తీసుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం మనం ఇక్కడ చెప్పుకోవాలి. మనం ఆల్రెడీ మనకి చెప్పుకున్నట్టుగా అమ్మవారు లక్ష్మీదేవి ఏ స్థానాల్లో ఉండాలనేటువంటి మనం దాంట్లో చెప్పుకున్నాం, మనము అనగావ్రతంలో చెప్పుకున్నాం. అందుకే దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు. పాదముల దగ్గర ఉంటే భవనాలు, పెద్ద పెద్ద ఇళ్ళు నిర్మాణాలు వస్తాయి. తొడలలో ఉంటే ఐశ్వర్యము, గుహ్యంలో ఉంటే మంచి భార్య, భర్త, సుఖ సంతోషాలు భార్యతోటి, ఒడిలో ఉంటే మంచి సత్సంతానము, హృదయంలో ఉంటే మనోవాంఛలన్నీ తీరుతాయి, గొంతులో ఉంటే మంచి వజ్రవైడూర్యాలు, బంగారాలు, మరకత మాణిక్యాలు, అదే లోపల కంఠం లోపల ఉంటే మంచి అన్నము, పంచభక్ష పరిమాణాలు, మంచి భోజనాదులు, అదే ముఖంలో ఉంటే రాజయోగము, మహాకవి అవుతారు. ఆయన ఏది చెప్తే అది శాస్త్రం అయిపోతుంది అన్నమాట. అది కానీ ఒక్క శిరస్సు దగ్గరికి వెళ్తే మాత్రం నశించిపోతారు అని మనకు చెప్తారు. జంబాసుడు అమ్మవారిని శిరస్సు మీద పెట్టుకున్నారు అంటే ఇక్కడ ఏంటంటే అర్థము, నీ యొక్క ఐశ్వర్యము, నీ అష్టైశ్వర్యాలలో బలం కూడా, అష్టైశ్వర్యాలలో నీ యొక్క బలము కానీ నీ యొక్క ఐశ్వర్యం అంతా కూడా నెత్తికెక్కకూడదు, తలకెక్కకూడదు. నీ తలకెక్కిందో నీ నాశనం స్టార్ట్ అయిపోయింది. అట్లా అక్కడ యోగమాయ అయినటువంటి అనగా అమ్మవారిని జంబాసుడు నెత్తి మీద పెట్టుకునేసరికి వాడి యొక్క శక్తి అంతా
క్షీణించడం, వాడి యొక్క ఐశ్వర్యం పోతుంది, శక్తి పోతుంది, అన్నీ పోతున్నాయి. అన్నీ పోయేసరికి వాడు శక్తిహీనుడు అయ్యేసరికి ఇంద్రుడు వజ్రాయుధంతో సంబంధించేసి అని చెప్పేసి మళ్ళీ తన యొక్క ఇంద్ర పదవిని తను పొందాడనమాట. ఇక్కడ యుక్తి అంటే అదే, మాయాస్వరూపిణైనటువంటి అమ్మవారిని మనము ఎంతవరకు ఉంచుకొని ఎంతవరకు ఉపాసన చేసి అది నెత్తికెక్కకుండా చూసుకోవాలి. అమ్మవారిని కొలిచాము మనకు ధనం వచ్చింది, అమ్మవారిని కొలిచాము మనకు అన్నీ వచ్చాయి, అష్టైశ్వర్యాలు వచ్చాయి, కానీ అవి నెత్తికెక్కకూడదు. నెత్తికెక్కి మదమెక్కి అహంకారం ఎక్కి కామక్రోధ మోదాగ్నిలోకి మనము జారిపోయినామంటే మాయ నెత్తి మీదకి వచ్చిందన్నమాట. అందువల్ల నశించిపోతాం. అందుకే మాయా యుక్త, అక్కడ యుక్తా విచక్షణ చేసి మనం మనకు వచ్చినటువంటి సంపదలు కానీ ఐశ్వర్యం కానీ ఏదైనా అమ్మవారి దయ వల్ల స్వామివారి దయ వల్ల మనకు వచ్చినటువంటి వాటిని నెత్తికెక్కించుకోకుండా మనం యుక్తితోటి మనము కొలిస్తే మనకి స్వామివారు మనల్ని కాపాడుతారు అని చెప్పనేటువంటిది ఈ 11వ అవతారం అయినటువంటి మాయాయుక్త అవధూత. ఈ మాయాయుక్త అవధూతలో స్వామివారిని ఉపాసన చేయడానికి వచ్చేటువంటి స్తోత్రం ఏంటంటే స్వమాయా గుణగుప్తాయ యుక్తాయ పరమాత్మనే సర్వత్రా అజ్ఞాన నాశాయ దేవదేవాయతే నమః. స్వమాయా గుణగుప్తాయ అంటే మాయా అనేటువంటి గుణము ఆయనలోనే కలిగి ఉంది. యుక్తాయ పరమాత్మనే, ఆ దాన్ని మనం ఎంత యుక్తిగా యూజ్ చేసేటువంటి శక్తిని కూడా పరమాత్మనే ఇస్తాడు. సర్వత్రా అజ్ఞాన నాశాయ, ఎక్కడెక్కడ అజ్ఞానం ఉంటే అక్కడెక్కడ స్వామివారు వచ్చి చేస్తారు అనేటువంటిది ఈ 11వ అవతారం యొక్క విశిష్టత. రేపు మనము 12వ అవతారమైనటువంటి ఆది గురువు అనేటువంటి అవతారం గురించి మనం చెప్పుకుందాము. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరారం విదితమర్జితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ దత్తాత్రేయ మహారాజ్ రక్షమాం రక్షమాం రక్షమాం. స్వస్తి.